హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా శ్రీ. లాస్ట్ టైం మన వీడియోలో చాట్ జీపీటీని మనం యూట్యూబ్కి ఎలా క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయాలి వీడియోస్ గురించి అయితే చెప్పాను కదా. కానీ బిజినెస్లో చాట్ జీపీటీ ఎలా యూజ్ చేయాలి, అంతేకాదు మనకు తెలియని విషయాలు చాట్ జీపీటీలో ఎలా తెలుసుకోవాలి, ఏ విషయాల గురించి అయితే మనకు చాట్ జీపీటీలో క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది నేను యూజ్ చేసే టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి. ఓకే, మీకు ఇప్పుడు సోషల్ మీడియా బిజినెస్కి ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, ప్రజెంట్ ఒక బిజినెస్ అనేది కొన్ని రోజులు బాగా నడుస్తుంది, సడన్గా డౌన్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు కదా. ఎవరు దాక్కున్నా ఎందుకండి, మా వరంగల్ మార్కెట్ గురించి అయితే చెప్తాను. మేము వరంగల్ మార్కెట్ యాప్ స్టార్ట్ చేసినప్పుడు మేము సోషల్ మీడియాలో ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ యూజ్ చేయలేదు. అది మేజర్ ప్రాబ్లం అండి. మీరు ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మొహమాట పడకుండా యూట్యూబ్ని స్టార్ట్ చేయవచ్చు. ఎందుకంటే మనం చేసేది మంచి పని అయినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా. నాకు కూడా ఫస్ట్లో చేయడానికి కొంచెం భయం ఉండేది, చేయడానికి ఇబ్బందిగా ఉండేది. బట్ నేను పెట్టిన కొన్ని వీడియోస్కి మంచి రీచ్ రావడం వల్ల నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. సో నేను ఇప్పుడైతే బిజినెస్ వాళ్ళకి, ఎస్పెషల్లీ ఇప్పుడున్న సోషల్ మీడియాను బేస్ చేసుకున్న బిజినెస్లకి అన్నీ అలానే ఉన్నాయి, బేస్ చేసుకునే ఉన్నాయి. ఇంక్లూడింగ్ బట్టలు అయితే ఏంటి, ఫర్నిచర్స్ అయితే ఏంటి, హాస్పిటల్స్ అయితే ఏంటి, ప్రతిదీ కూడా ఇన్స్టాలో యూట్యూబ్లో ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాయి. కానీ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది కూడా చాట్ జీపీటీలో యూజ్ చేయవచ్చు. నేను ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఒక క్లిప్పింగ్ అయితే, వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను, దాన్ని తప్పకుండా చూడండి. అండ్ జీపీటీని అయితే అడుగుతున్నాను, ఒకసారి చూడండి. హౌ టు గెట్, చూసారు కదా. సో నేను దీన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదా, ఇవన్నీ నిజంగా యూజ్ అయ్యే టాపిక్సే అండి. మీరు ఇన్స్టాలో యూట్యూబ్లో ఎలా ఫాలోవర్స్ రావాలి, ట్రెండింగ్ టాపిక్స్ ఎలా కావాలి అనుకుంటున్నారో, మీరు చేసే ఆన్లైన్ బిజినెస్కి కూడా ఏ విధంగా ప్రమోషన్స్ ఇచ్చుకోవాలి, ఎలా దీనికి మెసేజెస్ పంపాలి, కస్టమర్స్తో ఎలా ఉండాలి, వెబ్సైట్ని ఎలా రన్ చేయాలి, వాట్సాప్ త్రూ మెసేజ్లు ఎలా పెట్టాలి, ట్రాఫిక్ అంటే ఎస్ఈఓ ద్వారా గూగుల్ ఎట్లా, అవన్నీ కూడా మనకి క్లియర్గా అయితే చాట్ జీపీటీ చూపిస్తుంది. మీరు ఏ విషయమైనా కూడా దీంట్లో సెర్చ్ చేసుకునే సేమ్ చాట్ జీపీటీని నేను బిజినెస్కి ఎలా యూజ్ చేస్తా అని చెప్పి చూపెడుతున్నాను. ఎలా అంటే, ఫస్ట్ 2025లో ప్రాఫిటబుల్ బిజినెస్ ఏంటో చాట్ జీపీటీని అయితే అడిగి తెలుసుకుందాము. ఒకసారి చూసేయండి. చూసారా, ఇప్పుడు ట్రెండింగ్ ఆన్లైన్, చూసారు కదా, ఆన్లైన్ ఈ కామర్స్ స్టోర్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, సబ్స్క్రిప్షన్ బాగ్ సర్వీస్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, హెల్త్ వెల్నెస్ కోచింగ్. అవును, నిజంగా ఇవే కదా అండి బాగా జరిగేది, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్. సో ఇవన్నీ కరెక్టా కాదా, మీరు ఒక్కసారి చూసి చెప్పండి. సో చాట్ జీపీటీ మనకి ఎంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది మీకు ఇక్కడే అర్థమైపోతుంది అన్నమాట. ఇప్పుడు బిజినెస్ గురించి తెలుసుకున్నాం. సో ఇవి ఎలా చేయాలనేది కూడా నేను ఎలా చేస్తే డెవలప్ అవుతుంది చాట్ జీపీటీని యూజ్ చేస్తూ తయారు చేసిన ఏఐ వీడియో కూడా కంపెనీలతో వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి, ఐటీ వర్క్స్, ఎస్పెషల్లీ బిజినెస్ వాళ్ళకి కాదు, ఐటీ వర్క్స్ చేసే వాళ్ళకి కూడా ఈ ఏఐ చాట్ జీపీటీ అయితే యూజ్ అవుతుందండి. ఫ్యూచర్ లో ఇంకా చాలా డెవలప్, ఇది వచ్చి 1 year నుంచి అయితే దీన్ని బాగా యూజ్ చేస్తున్నారు, వచ్చి 2 years అవుతుంది. బట్ 1 year నుంచి అయితే ప్రతి ఒక్కటి కూడా చాట్ జీపీటీలో డిపెండ్ అయ్యి అయితే వర్క్ చేస్తున్నారు కదా. అంతేకాదు, వెబ్సైట్స్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని బ్లగ్స్ వస్తాయి, వెబ్ డిజైనర్స్ చేసేటప్పుడు కూడా దానికి కూడా, అంటే చాలా మంది కోడింగ్ రాస్తారు కదా, కోడింగ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే న్యూ వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కోడింగ్ రాసేటప్పుడు కొన్ని బ్లగ్స్ వస్తాయి కదా, అవి కూడా మీకు ఎలా రాయాలి, ఎక్కడ బ్లగ్ వచ్చింది, ఇట్లా రాస్తే ఈ బ్లగ్ పోతుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా చాట్ జీపీటీలో అయితే ఇస్తుంది. మీరు ఒక్కసారి కావాలంటే ట్రై చేయండి. మా వెబ్సైట్లో వచ్చిన నా దగ్గర ఒక టీం అయితే ఉంది, వెబ్సైట్ టీము. కొత్తగా వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కలిసి లాంచ్ చేశారు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ, కోడింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే మేము ఈ చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నాము. యాప్స్ కూడా చాలా బాగా నడుస్తున్నాయండి. మనకి టైపింగ్ రాదు అంటే ఇంగ్లీష్లో
చాట్ జీపీటీ ఏఐని యూజ్ చేస్తూ నేను ఒక ఏఐ వీడియో అయితే క్రియేట్ చేశాను మా షాప్ గురించి. సో, అది నేను ఇందులో పెట్టట్లేదు. కాపీరైట్ పడుతుంది. సో, నేను కామెంట్ సెక్షన్‌లో పెడతాను. ఒక్కసారి చెక్ చేయండి. మీకేమైనా యూజ్ అయితే కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా మన ఛానల్‌ని లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా నాకు షేర్ చేయండి. థాంక్ యూ ఆల్.